ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నా పేరు బొమ్మ యశ్వంత్, కన్సల్టెంట్ చీఫ్ డైటీషియన్, ఫౌండర్ అండ్ ఎండి ఆఫ్ హెల్త్ లివింగ్ విత్ వో. ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ప్రొమోగ్రనేట్. ఇప్పుడు మనం ఈ దానిమ్మ తీసుకుంటే దానివల్ల వచ్చే లాభాలు ఏంది, ఇంకోటి ఎటువంటి ఇప్పుడు మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళు కావచ్చు, వెయిట్ లాస్ వాళ్ళు కావచ్చు, క్యాన్సర్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఇది దానిమ్మ తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిదని చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇది ఎవరు చెప్పారు అంటే ఒకటి నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంట్రాగేటివ్ హెల్త్ సెంటర్ వాళ్ళు ఏమని చెప్పారు అంటే ఎవరైతే దానిమ్మ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళకు ఎక్కువ బీపీ కానీ, డయాబెటీస్ కానీ, హార్ట్ హెల్త్ కానీ, లేదా క్యాన్సర్ కణాలు కానీ ఇవన్నీ కంట్రోల్ చేస్తుందని చెప్పడం జరిగింది. ఇంకోటి దీంట్లో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్సే కాదు, వైటమిన్ సి కావచ్చు, V6 కావచ్చు, ఇలాంటివి అనేక రకాలుగా వైటమిన్స్, మినరల్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఇంకోటి మనం చూస్తే కూడా ఇంకోటి అది ఎట్లా కనిపిస్తుంది అంటే ఎర్రగా కొంచెం మంచిగా కలకలలాడుతూ ఒక తీపిదనం అయినటువంటి పండు. అది మనం ఈజీగా అట్లా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే అది ఎలాంటి ఫుడ్ ఐటెంలో కూడా మనము దానిమ్మ గింజలు అనేది యాడ్ చేసుకొని మన ఆహారంలో తీసుకోవచ్చు. ఎందుకనంటే కొంతమంది క్లయింట్స్, సార్ నాకు తినబుద్ధి కాదు సార్ ఫ్రూట్స్, నేను జ్యూసెస్ అంటే అబ్జల్యూట్లీ డోంట్ గో ఫర్ జ్యూసెస్, ఎందున ఫ్రూట్ని తీసుకొని. ఎందుకనంటే దానిమ్మ పండ్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓన్లీ ప్రొమోగ్రనేట్ అంటే కాదు, అబ్జల్యూట్లీ ఏ ఫ్రూట్ తీసుకున్నా కూడా ఫైబర్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. దాంట్లో ఇదొక ఫ్రూట్ అని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, మినరల్స్ లైక్ వైటమిన్స్ లైక్ B12, B6 అని, వైటమిన్ సి కానీ ఇవన్నీ ఉండడం జరుగుతుంది. ఎందుకనంటే ఇవి ఉండడం వల్ల మనకు వెయిట్ లాస్, నథింగ్ బట్ ఇంకోటి ట్రైగ్లిజరైడ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది ప్రొమోగ్రనేట్ అనేది. చాలా మందికి అదే ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రైగ్లిజరైడ్స్ ఎప్పుడైతే తక్కువగా నార్మల్ ఉంటాయో అప్పుడు వాళ్ళకు డయాబెటీస్ కానీ, వెయిట్ గెయిన్ కావడం కానీ, లేదా ఆర్థరైటిస్ ఇష్యూ కానీ, వెయిట్లో ఇవన్నీ బీపీ కానీ ఇవన్నీ ఏవి పెరగవు. ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్ అయితే ఉంటుందో అప్పుడు ఒక్కొక్కటి వెయిట్ గెయిన్ కావడము, వెయిట్ గెయిన్ తర్వాత డయాబెటీస్ రావడము, డయాబెటీస్ వచ్చినాక ఇదేది మన థైరాయిడ్ లేక PCOS, ఆర్థరైటిస్ అనేక రకాల సమస్యలు, లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంకోటి ముఖ్యంగా చూసుకున్నట్టయితే క్యాన్సర్. ఈ మధ్యకాలంలో క్యాన్సర్ కూడా మోగిపోతుంది. అది కూడా కంట్రోల్ చేస్తుంది ఈ దానిమ్మ అనేది. అందుకు ఇలాంటి ఫ్రూట్స్ అనేది తీసుకోవడం ముఖ్యమని చెప్పడం జరుగుతుంది. ఒకటి. సెకండ్ థింగ్ అంటే ఇది ఏ టైంలో తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అంటే మనం ప్రతిరోజు ఒక 100 grams తీసుకుంటే చాలండి. 100 grams ఆఫ్ మనము నథింగ్ బట్ ఒక హోల్ ఫ్రూట్ తీసుకున్నాం అనుకోండి, మనకు అప్రాక్సిగా ఒక 80 to 100 calories లేదా 90 calories అనేది రావడం జరుగుతుంది. సో దట్ మనకు ఒక 1900 calories కావాలి అంటే దాంట్లో ఒక 100 calories కవర్ చేసిన ఇంకొక 1800 calories మనం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ రూపంలో మనము కవర్ చేయొచ్చు. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డైట్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఇది ఏ టైంలో తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి అని అంటే పల్సే తీసుకోండి. ఎంతున్న దానిమ్మ పల్సే తీసుకొనికే ట్రై చేయండి. ఇంకోటి అది ఇప్పుడు మనం చపాతీ చేసుకుంటాం, లేదా దోశ, ఊతప్పం, పొంగనాలు ఏవి తీసుకున్నా దాంట్లో ఈ విత్తనాలు అనేది యాడ్ చేసుకోండి. సో దట్ మనకి ఏమవుతుందంటే టేస్టీగా కూడా ఉంటుంది ఫుడ్ ఐటమ్ అనేది. ఇంకోటి మనం కర్డ్ రైస్లలో కానీ, లేదంటే ఇప్పుడు మనం ఈవినింగ్ స్నాక్స్ టైప్లో కానీ, ఈ మిడ్ ఈవినింగ్ అరౌండ్ 4 to 5 బిట్వీన్ కానీ అట్లా కూడా తీసుకోవచ్చు. సో దట్ అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇటు ఫైబర్ వెళ్తుంది, మన బాడీలో ఉన్నటువంటి ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, వెయిట్ గెయిన్ కావచ్చు, ఈ బీపీ కావచ్చు, హార్ట్ ఇష్యూస్ ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది. ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మనం ఒక ఫ్రూట్ తీసుకోవడం తప్పేముంది, హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకోటి అది మంచిగా ఎర్రగా మెరుస్తుంటుంది, మంచిగా ఇట్లా బ్లడ్ ఏ విధంగా అయితే మెరుస్తుంటుందో అట్లా దానిమ్మ కూడా అదే విధంగా ఎర్రగా మంచిగా మెరుస్తుంది. ఇంకోటి అది తీపి కూడా మంచిగా ఉంటుంది, ఏం కాదు. అంటే వేరే పండ్లతో పోలిస్తే ఇది కొంచెం తీపిలో నార్మల్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇది డయాబెటీస్ ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. దానిమ్మ పండు తీసుకోవడం వల్ల గ్రీన్ టీ లేదా రెడ్ వైన్ కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయో అప్పుడు మన బాడీలో ఏవైతే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కావచ్చు, లేదా
ఏమన్నా కావచ్చు, కాంప్లిమెంటరీ లైక్ ఇప్పుడు డయాబెటీస్, థైరాయిడ్ కావచ్చు, వెయిట్ లాస్ కావచ్చు, ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, కొవ్వు తరిగించే క్యాన్సర్ కావచ్చు, ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది. ఇంకోటి ప్రొమోగ్రనేట్ ఏమవుతుంది అంటే ప్రొమోగ్రనేట్ రసం తీసుకోవడం వల్ల కొవ్వు నథింగ్ బట్ ఫ్యాట్ను కరిగించే శక్తి కూడా ఎక్కువ ప్రొమోగ్రనేట్కే ఉంటుందని చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.